హలో అండి, నమస్తే. ఈరోజు చికెన్‌తో ఒక రెసిపీ చేస్తున్నానండి. అది మీకు కూడా చూపించాలనుకున్నాను. అదేంటంటే పేపర్ చికెన్ ఎందుకనంటే పేపర్ లాగా పల్చగా కొట్టిస్తామండి చెస్ట్ పీస్‌ని. చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. ఇలా కొట్టించుకొని మధ్యలో ఘాట్లు పెట్టాలండి. ఎందుకంటే లోపల పీస్ అనేది ఉడకాలి కదా, అందుకని ఇలా పల్చగా కొట్టించుకొని నీట్‌గా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఉప్పు వేస్తున్నానండి సరిపడినంత. హాఫ్ స్పూన్ పసుపు కూడా వేశాను. తర్వాత సరిపడినంత కారం కూడా అండి, మీరు తినేంత మీరు వేసుకోండి. తర్వాత ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుంటాను. ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలండి. మనం ఘాట్లు పెట్టాం కదా, దాంట్లో కూడా వెళ్తుంది ఇలా కలపడం వల్ల. చూడండి పల్చగా ఉన్నాయి కదా. చెస్ట్ పీస్ కొట్టమని చెప్పాలండి ఇలా పేపర్ లాగా. ఇది మొత్తం కలిపిన తర్వాత దాంట్లోనే ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఇది కూడా ఒకసారి ముక్కలకు పట్టిస్తాను. తర్వాత మిరియాల పొడి కూడా ఒక 1 స్పూన్ వేసానండి. తర్వాత చికెన్ మసాలా కూడా 1 స్పూన్ వేసాను. ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకుంటానండి. ఇలా ఘాట్లలోకి వెళ్ళే వరకు కలుపుకోవాలండి పీసెస్, లేకపోతే చప్పగా ఉంటుంది ముక్క. ఇది జిమ్ చేసేవాళ్ళు డైట్లో తీసుకుంటారండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా కూడా పెట్టుకోవచ్చు మనము. దాంట్లోనే ఒక చెక్క నిమ్మకాయ పిండానండి. ఇది ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక అర్ధగంట గంట ఉంచుకోవాలండి ఫ్రిడ్జ్లో. తర్వాత స్టవ్ మీద ఒక పెంక పెట్టుకోవాలండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కుతుంది కదండి. వేడైన తర్వాత మనం పీసెస్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టేసి ఒక 30 మినిట్స్ అట్లా ఉంచాలండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి గంట పెట్టేసి. పీసెస్ ఒక సైడే ఉంటే మళ్ళీ మాడిపోతాయి కదా, అందుకని. ఒకసారి చూస్తానండి ఉడికినాయేమో. కొంచెం వాటర్ వస్తుందండి, ఉప్పు కారం వేసాం కదా, ఆ వాటర్తోనే మనకి పీస్ అనేది ఉడుకుతుంది. చూడండి కాలింది కదా ముక్క ఒక సైడు. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటానండి పీస్ అనేది ఉడకడానికి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూడాలండి, తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా ఎర్రగా కాల్చుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మా పిల్లలకైతే బాగా నచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.